గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ముందంజ. ఏ కోటరు ఎక్కువ దాగిగా, కోటరు ఎక్కువ దాగిగా ముందంజ. ఈ రాజకీయ నాయకునికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా? రౌడీలు ఎక్కువ ఉన్నాడు, బ్లాక్ మెయిలర్లు ఎక్కువ ఉన్నాడు, ఎట్లా నమ్మి ఓట్లు వేసిందా మీరు నాకు అర్థం కాదు. 6,000 ఓట్లతో ముందంజలో ఉన్నాడట. ఈ పాపం మీదే రాబాయి గ్రాడ్యుయేట్స్, మీకు తెలివి ఉన్నదో తెలివిలేదో అర్థమైతలేదు. సాధారణ ఓటర్ల లెక్క మీరు కూడా ఆలోచించాలంటే ఇక మీ జ్ఞానం ఎందుకు, మీ సర్టిఫికేట్లు ఎందుకు, ఇక మీరెందుకు? తెలియదు అక్క మొకాల డబ్బులకు ఆశపడి ఇస్తారు ఓట్లు. 20 కోట్ల దాకా ఖర్చు పెట్టిండట. ఆలస్యం అవుతున్న ఓట్ల లెక్కింపు. జంబో పోస్టల్ బ్యాలెట్ కావడమే కారణం. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్స్ అని తెరిచిన ఆఫీసర్లు సాయంత్రం 4 గంటల వరకు కట్టడానికే సరి చెప్పిన కదా ఇంతకుముందే. సాయంత్రం 4 గంటల వరకు కట్టలు కట్టింది. ఇక ఇవాళ సాయంత్రానికి తేలనున్న ఫస్ట్ ప్రయారిటీ. రేపు తేలుతుంది ఎవరికి గెలుతుంది అనేది, రేపు మధ్యాహ్నం వరకు తేలవచ్చు. మామూలుగా సెకండ్ ప్రయారిటీ ఓట్లో రాకేష్ రెడ్డి బయట పడతాడు అనిపిస్తాను. ఇప్పుడు 1,00,000 ఓట్లు ఇంకా తేలేటివి ఉన్నాయి కదా, దాంట్లో కనుక వీడికి పడకపోతే రాకేష్ రెడ్డి గెలుస్తాడు. మలేషు, ఒకవేళ నువ్వు ఎన్నిక అయినా కూడా నీ ఎన్నికను రద్దు చేసే ఆధారం నా దగ్గర ఉన్నది. ఇమీడియట్లీ ఈసీ దగ్గరికి పోయి పెడతాం అది.